మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మున్సిపాలిటీ గురుకుల కళాశాల పూర్వ విద్యార్థుల కళాశాల అభివృద్ధికే సమావేశం ఏర్పాటు చేశారు. గురుకుల కళాశాల ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు కావున కళాశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇప్పుడు గురుకుల కళాశాల శిథిలావస్థలో ఉంది కాబట్టి పూర్వ విద్యార్థులు కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉత్తరాల ఉద్యమం సేవ్ గురుకుల నినాదంతో ప్రభుత్వానికి వినతిపత్రం పంపాలని మాజీ సర్పంచ్ యాదగిరి కోరారు. స్థాపించినటువంటి గురుకుల్ కళాశాల ఇది 26 ఎకరాల స్థలం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆస్తులు హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆస్తులు 626 ఎకరాలు స్థలాలు ఉంటాయి. అదేవిధంగా నాందేడ్లో కూడా ఈ స్థలాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఆస్తులను తీసుకుంటారు తప్పితే ఈ కళాశాలను ఇప్పటివరకు కాపాడిన దాఖలాలు లేవు ఎండోన్మెంట్. దాని మీద మేము ఒక ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో ఉత్తరాల ఉద్యమం సేవ్ గురుకుల్ అన్న దాని మీద ఈరోజు చర్చ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఉత్తరం ఒక ఎమ్మెల్యేలు ఎంతమంది 119 మంది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఉత్తరాలు పోస్ట్ చేసుకుంటూ ఈ కళాశాలను ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు